పత్రికా సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వెన్నుపోటు దినమని వైసీపీ నాయకులు ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలము మీరు చేసిన కుంభకోణాల నుండి దృష్టి మరల్చడానికే ఇటువంటి డ్రామాలని ప్రజలు ఇప్పటికే నమ్మున్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచి ఈరోజు వైసీపీ పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే అదే వైసీపీ పార్టీ శివకుమార్ అనే వ్యక్తి వైసీపీ పార్టీని స్థాపిస్తే ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచి ఆ శివకుమార్కే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని కబ్జా చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని. సొంత తల్లిని చెల్లిని గెంటేసి ఆస్తి కోసం గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన ఘనత కూడా మీదేని. అలాగే గత 5 ఏళ్లలో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే ఆ అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కనీసం పేదలకు కానీ కార్మికులకు కానీ పట్టడి అన్నం లేకుండా వెన్నుపోటు పొడిచింది కూడా మీరేని. అలాగే ఇసుక నుండి మద్యం వరకు ప్రతి దాంట్లోనే దళారీ వ్యవస్థను తయారు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లు విధ్వంసకర పాలన చేసిన ఘనత కూడా అది కూడా మీకే దక్కింది. అలాగే కనీసం వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత మొదటి ఏడాది కనీసం 10% హామీలు కూడా అమలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రజల మధ్యకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. మీరు చేసిన అప్పులు తీర్చడానికే ఈ సంవత్సర కాలం పట్టిందండి. గత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం అయింది. మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఈరోజు వృద్ధులకి వికలాంగులకి సుమారు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే మెగా డిఎస్సీ పేరుతో మీరు యువతకి వెన్నుపోటు పొడిచారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే సుమారు 17,000 పోస్టులు ఈరోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి సుమారు 1,00,00,000 కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన ఘనత కూడా మీదే. 5 ఏళ్లు వ్యవసాయదారులకి కనీసం ధాన్యం డబ్బులు కూడా వేయకుండా సుమారు 1,630 కోట్లు బకాయిలు పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బకాయిలు కూడా చెల్లించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌరి శిరీషమ్మ గారు ఎంతో కృషి చేసి ఈరోజు సాగునీటి కాలువలన్నీ బాగు చేసి గత ఏడాది పలాస మండలము వజ్రపుకొత్తూరు మండలానికి నీరందించి ఆ ప్రాంతం సస్యశ్యామలం చేశారు. ఈరోజు అలాగే మందసా మండలం వరకు చూసుకుంటే ఈరోజు వ్యవసాయానికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఈరోజు ఉపాధి హామీ నుండి కానీ అటు ఇరిగేషన్ నుండి కానీ నిధులు తెప్పించి సాగునీటి కాలువలు బాగు చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ పలాస నియోజకవర్గానికి గత సంవత్సర కాలంలోనే సుమారు 518 కోట్ల నిధులు తెచ్చి ఈరోజు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత మా శిరీషమ్మ గారికే దక్కింది. కాబట్టి ఈ సందర్భంగా పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌ శిరీషమ్మ గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా మనసా మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.